నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ మనమైతే చూస్తూ ఉంటాం కొంతమంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఎలాగైనా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది జాబ్ చేస్తున్నా, లేకపోతే బిజినెస్ చేస్తున్నా, ఎలా అయినా వాళ్ళ స్థాయి డెవలప్ అవ్వాలని ఎవరైనా కష్టపడతాం కదా. కాకపోతే కొంతమందికి ఏంటంటే అది కలిసి రాదో, మరి గ్రహాల అనుకూలత లేకనో, లేకపోతే వాళ్ళ జాతకం సరిగ్గా లేకనో కుదరదు. మనం ఎట్లా అయినా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే రాహువే అన్నిటికీ కారణం అని విన్నా అమ్మ, అది నిజమేనా? అలాంటి రాహు గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏం చేయాలంటారు? అసలు రాహు వలన మన జీవితంలో ఏం జరుగుతుంది, మనం ఎలాంటి స్థితులు చూస్తాము, ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తారా? అన్నిటికీ కారణం గ్రహాలే అనేదైతే ఒక 60% వరకు. మన లైఫ్ 100% అనుకుందాము. 40% పూర్వజన్మ కర్మ ఫలం అనేది ఉంటుంది. అంటే ఈ జన్మలో నీకు అంత గ్రహస్థితి బాగున్నా కూడా నీకు సరిగ్గా జరగట్లేదు అంటే పూర్వజన్మ కర్మ ఫలం అనేది ఒకటి ఉంటుంది. పోనీ నీకు పూర్వజన్మ కర్మ బాగుంది కానీ నీకు ఈ జన్మలో గ్రహస్థితి బాగలేదు అని అంటే సఫర్ అవుతాం. ఓకే, ఇది రెండు రిలేటెడ్గా చూస్తాం. ఇప్పుడు పూర్వజన్మ కర్మను తీసుకుంటాము, ప్లస్ ఇప్పుడు నడుస్తున్న కర్మను తీసుకుంటాము. ఒక్కొక్కసారి అసలు ఏ గ్రహస్థితి బాగలేకపోయినా మనకి మంచిగా నడుస్తుంటుంది. ఇది కూడా మనం చూస్తుంటాం. అది కంప్లీట్గా పూర్వజన్మ సుకృతము, మంచి కర్మ మనకి అవగతమైనప్పుడు ఈ జన్మలో గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనకు అంత పడదు. ఇంకొకటి మీరు రాహు గురించి అడిగారు కాబట్టి, రాహువు కేతువు అనేది ఎలా అంటే, రాహు వచ్చేసి మాయాగ్రహం, మాయను కమ్మిస్తాడు. కేతు వచ్చేసి ఛాయాగ్రహం, నీడ. అంటే కేతువు నడిచేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాలన్నీ అయిపోయిన తర్వాత మనమంటూ ఒక స్థాయికి వస్తాం. రాహు ఎలా అంటే మాయాగ్రహం ఒకటి. మనకి రాహు మంచి స్థానంలో ఉంటే మనకి డబ్బు, ఐశ్వర్యము, ఫేమ్ ఇవన్నీ లభిస్తాయి కంప్లీట్గా. విపరీతమైన డబ్బు రాహుగ్రహం ఇస్తాడు, ఇది వాస్తవమే. కానీ ఆ అది మాయా డబ్బే. ఓకే, ఆ మాయలో మనము ఎలా ఉండాలి అంటే చాలా అలర్ట్గా ఉండాలి. అంటే చాలా మంది అంటారు కదా, ఫేమ్ వచ్చేసిన తర్వాత కళ్ళు నెత్తికెక్కాయి, ఆటోమేటిక్గా ఈ గర్వం కూడా రాహు ఇస్తాడు. దాన్ని మనం దగ్గరికి రానికూడదు, అహం అనేది దగ్గరికి రానికూడదు. రాహు ఏం చేస్తాడంటే పూర్తి మాయ, నీకు డబ్బు ఇస్తాడు, ఫేమ్ ఇస్తాడు, హోదా ఇస్తాడు, పలుకుబడి ఇస్తాడు, అన్నీ ఒక్కసారిగా ఇచ్చేసి ఏం చేస్తాడు, ఎప్పుడైతే రాహువు మంచి స్థానం నుండి ఇంకొక చెడు స్థానంకి వెళ్ళాడు అనుకో, అవన్నీ మన పైన ఇంపాక్ట్ పడిపోతాయి. ఓకే, అంటే సడన్ గా వచ్చేస్తాయి అంటారు, అన్ని సడన్ గానే వస్తాయి. విపరీతమైన డబ్బు ఇచ్చేదైతే రాహువే. కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, మనకి రాహు ఏ స్థితిలో ఉన్నాడనే విషయం మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, మనకి రాహు మంచి స్థితిలో ఉన్న పొజిషన్లో వచ్చే మనీ కానీ దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో మనం తెలుసుకోవాలి. ఆ ఫేమ్ కానీ, ఆ పేరు, ఆ పలుకుబడి ఏదైతే ఉంటుందో అవన్నీ మనం కరెక్ట్గా నిలబెట్టుకోవాలి. మనం ఈ గర్వానికి పోయి ఇంకొక ఆలోచనకి, ఎందుకంటే మాయ అనేది కమ్మేసి ఉంటుంది. ఆ మాయలో మనం ఎలా బిహేవ్ చేస్తామో మనకు తెలియదు. ఎప్పుడైతే ఆ మాయ నుండి మనం విడబడతామో అప్పుడు నిజానిజాలన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, రాహు సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా అవమానాలు జరుగుతాయి. పూర్తి లో స్టేజ్. మీరు అన్నట్టు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ముందుకు రాము అంటాం కదా, అది కంప్లీట్గా మన గ్రోత్ని డిసైడ్ చేసేది రాహువే. ఓకే, అంటే అమ్మ ఇవి వచ్చేసి మనం ఫస్ట్ పుట్టినప్పుడు చాట్ వేస్తారు కదా, జాతక పరిశీలన, అందులో తెలుస్తుంది అంటారా, లేకపోతే ఇప్పుడు స్థితిగతులు మారుతూ ఉంటాయి కదా? ఇప్పుడు మారుతూ ఉంటాయి, మా గ్రహస్థితి అనేది మారుతుంది. ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకం రీత్యా వాళ్ళ 100 years లైఫ్ ఎలా ఉంటుందని మనం చూస్తాము. దాంట్లో ఇప్పుడు మారినప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ మేషరాశికి ఈ సంవత్సరం బాగుంది అందరికి తెలుసు, కానీ వీళ్ళు పుట్టినప్పుడు వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉందో, వీళ్ళు పుట్టినప్పుడు పూర్వజన్మ కర్మ ఎలా ఉందో అది ఇక్కడ అవగతం అవుతుంది. అందరికీ బాగుంటుందని లేదు కదా, కొందరికే బాగుంటుంది. అట్లా ఈ గ్రహస్థితి మారే కొద్దీ మనకి తెలుస్తుంది, మనం తెలుసుకుంటూ ముందుకు పోతాం. మనకి ఎక్కడ అర్థమైపోతుంది అంటే, ఏ పని చేసినా మనం ముందుకు వెళ్ళట్లేదు అని అంటే మనకు అర్థమైపోతుంది సంథింగ్ రాంగ్, మనం దానికి పరిహారాలు చేసుకోవాలని. ఇంకొకటి, రాహువు మనకి ఇచ్చింది నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇదే మనిషికి పెద్ద టాస్క్ చెప్పాలంటే. మనం రాహు ఇచ్చింది నిలబెట్టుకున్నామా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాం. ఈ నిలబెట్టుకునే ప్రాసెస్లోనే మనిషి చాలా మాయలకి లోన్ అవుతాడు. ఎందుకంటే ఈ రాహు అనేది జాతకంలో ఉంది అని అంటే మనకి కొంచెం చెడు అలవాట్లకి ఆకర్షితులు కూడా అవుతారు.
అందుకు మనం చాలా కంట్రోల్గా ఉండాలి. ఆ కంట్రోల్నెస్ ఎవరి వల్ల వస్తుంది అని అంటే దైవత్వం వల్ల వస్తుంది. మనం ఎప్పుడైతే భగవంతుని నమ్ముకొని ఉంటామో ఈ రాహు ఇచ్చేదాన్ని పరిపూర్ణంగా యూటిలైజ్ చేసుకుంటాం. మనము నాస్తికంగా ఉంటాము, ఈ ఇచ్చినంతసేపు ఇస్తాడు రాహువు, ఏదో ఇట్లా తోసేస్తాడు. ఆ తోసేయబడకున్నట్టు మనల్ని కాపాడేది దైవశక్తి. ఇది మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు రాహు యొక్క మనకి అనుగ్రహం కలగాలంటే మనం ఏం చేయాలి? మెయిన్ రాహుకాలం దీక్ష అనేది ఒకటి వస్తుంది. అంటే మంగళవారం, శుక్రవారం. మంగళవారం అయితే ఈవినింగ్ టైమ్స్, శుక్రవారం అయితే 10:30 నుండి 12 గంటలకి, 12 గంటల వరకు ఉదయం. ఈ రాహుకాల దీక్షని 9 వారాలు కానీ 16 వారాలు కానీ పెట్టుకొని చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే టెంపుల్కి వెళ్ళాలి, అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడము, 9 దీపాలు, నిమ్మకాయ దీపాలు నెయ్యి వేసి పెట్టడము. అలానే ఈ రాహుకాలంలో మంగళచండికా స్తోత్రం అని ఒక స్తోత్రం వస్తుంది. ఆ స్తోత్రాన్ని మనము 9 వారాలు చేస్తుంటే 9 సార్లు పఠించాలి, 16 వారాలు చేస్తుంటే 16 సార్లు పఠించాలి, అక్కడే టెంపుల్లోనే కూర్చొని. ఇలా చేయడం వల్ల రాహుగ్రహం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే రాహుకాలానికి అధిపతి రాహు, రాహుకి అధిపతి అమ్మవారు. ఎప్పుడు కూడా మనం ఏం ఆలోచిస్తాము అంటే గ్రహాలు బాగలేవు అనంటే పూర్తి స్థాయిలో బాగలేకపోతే గ్రహశాంతి హోమాలు పరిహారాలు గ్రహాలకు చేసుకుంటాం. మనకి అనుగ్రహం పొందాలి అనంటే గ్రహం యొక్క అధిపతి అయిన దేవతకు పూజించాలి. ఇప్పుడు ఆ రాహుగ్రహ దేవత ఎవరు అనంటే అమ్మవారు. దుర్గమ్మ, లలితమ్మ, ఎవరైనా కానీ అమ్మవారు. మనం ఆ అమ్మవారిని పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం అమ్మవారిని పట్టుకుంటామో అప్పుడు మనకి రాహుగ్రహం ఏం చేస్తుందంటే ప్రతికూలంగా ఉన్నా కూడా ప్రతికూల పరిస్థితులను ఇవ్వదు. మనకు అనుకూలంగా లేకపోయినా కూడా పూర్తిగా ప్రతికూల పరిస్థితులు అయితే ఉండవు. ఒక్కవేళ మనం అమ్మవారిని పట్టుకొని రాహు మనకి అనుకూలంగా ఉన్నాడనుకో విపరీతమైన అనుకూల పరిస్థితులు వస్తాయి. అంటే నార్మల్గా మనకు ఒక 60% అనుకూలం ఉన్నాడు అనుకుందాము, మనం పూర్తిగా అమ్మవారిని పట్టుకున్నాము అనుకుందాము, 100% అనుకూలం అయిపోతుంది. ఎందుకంటే దానికి అధిదేవత అమ్మవారు కదా. అలా అమ్మవారు ఎలా కాపాడుతుంది అంటే నెగిటివ్ని తగ్గించి పాజిటివ్ని ఎక్కువ వచ్చేలాగా చూస్తుంది. ప్రతి ఒక్కరు ఈ 9 శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ అది ఏదో ఒక వారం అట్లా 9 కానీ 16 కానీ ఇది చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనకి మంచి రిజల్ట్ రావాలి. మేము ఇంకా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉన్నాము అంటే ఈవెన్ మాకు జరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం, కష్టంగా ఉన్నాం, ఎంత సంపాదించినా కూడా మాకు జరగడానికి కూడా జరగట్లేదు అని అంటే ఈ రాహుకాలంలో చెయ్యొచ్చు. ఇది లేదు అనంటే 40 రోజులు దీక్షగా కూడా చేయొచ్చు. ఏం లేదు, ఓం రాహవే నమః ఈ మంత్రాన్ని 1000 సార్లు చదవాలి. 40 రోజులు రాహుకాలంలో 40 రాహుకాలంలో చేసినా చాలా మంచిది. 1000 సార్లు. లేదు మేము 40 రోజులు దీక్ష పెట్టుకుంటాం, మా పరిస్థితి అస్సలకే బాగలేదు, మేము ఇమ్మీడియట్గా బయటపడిపోవాలి అని అంటే ఖచ్చితంగా ఉదయాన్నే లేచి మనం ఖచ్చితంగా ఓం రాహవే నమః అని 1000 సార్లు పఠించాలి. ఎంతసేపు పట్టదు, అంతా ఒక 20 మినిట్స్ 30 మినిట్స్లో అయిపోతుంది. 1000 సార్లు ఇలా 40 రోజులు చేసి చూడండి, ఆటోమేటిక్గా రాహు నుండి మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా సివియర్గా ఉన్నాం మేము, మాకు ఇంకా ఇమ్మీడియట్గా జరిగిపోవాలి ఇట్లా ఉంటాయి. చాలా సివియర్ పొజిషన్లో కూడా ఉంటారు. అంటే పూర్తి అవమానాలు, అపనిందలు, అప్పులు, చికాకులు, ఇంకా ఎలా అంటే వాళ్ళ పరిస్థితి సూసైడ్ పరిస్థితిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మనం చూస్తుంటాం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా ఉజ్జయిని వెళ్ళిపోవాలి. ఉజ్జయినికి వెళ్ళిపోయి అక్కడ రాహుకి పూజ చేస్తారు ఉజ్జయినిలో. లేదా స్వామివారిని దర్శించుకున్నా చాలు. ఉజ్జయిని మహాకాళేశ్వరిని, మహాకాళిని దర్శించుకున్నా. ఎందుకంటే అక్కడ ఇద్దరు శక్తిపీఠాలు, మహాకాళి ఈయన జ్యోతిర్లింగము, ఆవిడ శక్తిపీఠం మహాకాళి అమ్మవారు. అందుకు ఆవిడ తీవ్రంగా తగ్గించేస్తుంది రాహు యొక్క ప్రతికూలతను మనకు. ఇది చేసుకోవచ్చు. అమ్మ ఇందాక వచ్చేసి మీరు 9 వారాలు 16 వారాలు చేయాలన్నారు. ఇన్ కేస్ అంటే భార్య భర్తలు ఎవరో ఒక్కళ్ళు చేసినా చాలంటారా, ఇద్దరు చేయాలంటారు? ఇద్దరు చేస్తే మంచిదమ్మా. ఒకవేళ ఇద్దరికి చేసుకునే అవైలబిలిటీ ఉంటే ఇద్దరు చేసుకోండి. లేదు మీ భర్తకు లేదు అవైలబిలిటీ, ఆయన ఏదో ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆడవాళ్ళు చేయొచ్చు. లేదు ఇద్దరికి ఉంది, అబ్బాయిలకు కూడా ఉంది అంటే అబ్బాయిలు చేస్తే మరీ మంచిది. ఇంకా బయట వెళ్తుంటారు కదా, వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉంటది అబ్బాయిలు చేసుకుంటే. ఎవరు చేస్తున్నారు వాళ్ళు ఎవరు చేస్తే
చేసుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకొకటి ఒక గ్రహస్థితి బాగలేదు అని అంటే ఆ ఇంట్లో ఎవరొకో ఒకరికి ఉంటుంది అవును. బాగలేకపోవడం అనేది. ఇప్పుడు రాహు బాగలేదు అని అంటే అందరికీ రాహు బాగలేదు అనేది ఏం లేదు. ఒకరికి రాహు బాగుంటాడు అదే ఇంట్లోనే, ఇంకొకరికి రాహు బాగుంటాడు అదే ఇంట్లోనే. అలాంటి వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది కదా. అలాంటప్పుడు ఇద్దరు చేసుకుంటే చాలా మంచిది, ఇంకా మంచిది. స్త్రీలకి మధ్యలో అడ్డొచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ వారం వదిలేసి మళ్ళీ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ సెకండ్ వీక్ ఆటంకం లేకున్నట్టు చూసుకోవాలి. ఓకే. సెకండ్ వీక్ స్టార్ట్ చేసినాక స్టార్ట్ చేసి సెకండ్ వీక్ ఆటంకం ఉండకూడదు. థర్డ్ వీక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా పర్వాలేదు, ఇంకా నెక్స్ట్ అలానే కంటిన్యూ అయిపోవాలి. సెకండ్ వీకే ఆటంకం వచ్చింది అంటే మీరు చేసిన ఫస్ట్ వీక్ కౌంట్ రాదు. ఓకే, అప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. తప్పకుండా అమ్మ. సో విన్నారు కదా, రాహు అనుకూలం ఎలా చేసుకోవాలి, మనకున్న కష్టాలని ఎలా తొలగించుకోవాలి అని అయితే మనం తెలుసుకున్నాము. మీరు ఎవరైనా మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అమ్మా.